టు బీహెచ్‌పీ నాలెడ్జ్. మనకి కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సంబంధించి లైబ్రరీ వేకెన్సీ వచ్చింది గదా! దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చిందనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ 14,000 వరకు వేకెన్సీ వచ్చాయి గదా! ఇందులో కొన్ని వేకెన్సీ పెరగడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయిందనమాట. మనకి నిన్న రిలీజ్ అయింది ఇక్కడ చూడండి. 10థ్ డిసెంబర్ నాడు నిన్న రిలీజ్ అయింది. అండ్ అసిస్టెంట్ కమిషనర్ 13 పోస్టులు అయినాయన్నమాట. అండ్ ప్రిన్సిపల్ వచ్చేసైతే 161 పోస్టులు అయినాయి. వైస్ ప్రిన్సిపల్ 69 పోస్టులు అయినాయి. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. అండ్ పీజీటీ కూడా కేవీఎస్‌లో ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దాదాపు అన్ని కేవీఎస్‌లో కూడా మనకి ఇంక్రీజ్ అయ్యింది. అండ్ పీజీటీ అనేది ఎన్వీఎస్‌లో కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ టీజీటీ కూడా కేవీఎస్‌లో చాలా ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. ఎవరైనా అప్లై చేసి ఉంటే చూసుకోండి. అండ్ మనకి లైబ్రరీస్ సంబంధించినటువంటి వేకెన్సీ అనేది మనకి ఇంక్రీజ్ అయిందనమాట. లాస్ట్ టైం 140 ప్లస్ ఉండే, ఇప్పుడు 160 ప్లస్ అయింది. టోటల్‌గా మనకి ఎన్వీఎస్, కేవీఎస్ కలిపి 300 వరకు వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో, చాలా మంచి వేకెన్సీ. మనకు ఓపెన్‌లో కేవీఎస్ వచ్చేసినైతే 70, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 44, ఎస్సీ 24, ఎస్టీ 12, టోటల్‌గా 166 వేకెన్సీ ఉండడం జరిగిందనమాట. ఎన్వీఎస్‌లో కూడా మనకి 130 ప్లస్ వరకు కూడా మనకి వేకెన్సీ ఉన్నాయి. టోటల్‌గా అయితే మనకి 300 వరకు వేకెన్సీ అనేవి ఉన్నాయి. సో, కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. కేవీఎస్, ఎన్వీఎస్ సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ఈరోజు లాస్ట్ డేటు. సో, ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఒకసారి ఈ నోటీస్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేశాను. అక్కడ చూసుకోండి. ఓకేనా? ఆల్రెడీ నిన్న షేర్ చేశాను. అండ్ అంతేకాకుండా మీకు మినిమమ్ ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది. నెల రోజుల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవ్వదు. ఓకేనా? అండ్ ఎవరైనా కరెక్షన్ విండో ఉంటే అది కూడా ఈ రోజే చేసుకోవాలనమాట. 11th లాస్ట్ డేట్ అనమాట. ఈ రోజే లాస్ట్ డేటు. కాబట్టి ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మిస్టేక్స్ జరుగుంటే వాళ్ళు కూడా ఈ 11 లోపు చేసుకోండి. ఓకేనా? మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్, కరెక్షన్ లాస్ట్ డేట్ ఈ రోజే అనమాట. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కరెక్షన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, ఇది కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సంబంధించి అప్డేట్. ఇంకేమైనా అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.